గోల్డెన్ స్పారో ఆడియన్స్ కింద యారో బాగా లోతుగా దింపావ్రో షార్క్ మీద హీరో స్టఫ్ మాత్రం జీరో పాటు కోసం సగదీసావ్రో రింగులు రింగులు విసిరి మరి మింగులు మింగులు కసిరి అత్తంగం నోట్లో 2 pages బుతులు ముసిరి ఆయతి గడు ఎక్కడో ఈ దయాగాడు ఎవడో అది తెలియకుండా వెళితే బాస్ ఏమంటాడో. పాదగట్టాన్నే నేలమట్టం చేస్తారా? మీకు సముద్రం మట్టం చూపిస్తా ఈసారి. ఏంటి సార్ ఏదో మట్టం అంటున్నారు? అసలే జూనియర్ బాబుతో సినిమా RRR తర్వాత మొత్తం పాన్ ఇండియా లెవెల్ అయిపోయింది. ఏ మాత్రం తగ్గకుండా ఉండాలి మంది. మన ఆచార్యకి అప్గ్రేడెడ్ వర్షన్ లా ఉంటదిరా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఐ మీన్ జాడీ కొత్తదే కానీ ఆవకాయ పాతది. ఆల్రెడీ ఒకసారి వరల్డ్ బిల్డింగ్ దాంట్లో ఫెయిల్ అయ్యాం కదా సార్. ఎందుకు 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 ఇవన్నీ మనకి? ఎక్కడ పోయిందో అక్కడే మళ్ళీ పోగొట్టేయాలా? నోరు మీరా, అసలుకి GOT మించిన ఓల్డ్ బిల్డింగ్ చేశాను నేను. సర్టిఫికెట్ పడిన 2 minutesకే మామూలు ట్విస్ట్ ఉండదు సినిమాలో. ఓ నైస్ సార్. ఏంటది? ఓపెన్ చేస్తే సెన్సార్ సర్టిఫికెట్ అయిపోగానే మన ఫియర్ సాంగ్ BGM తో టైటిల్ కార్డ్. అబ్బా సార్, టైటిల్ కార్డ్ ఎలా ఉన్నా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పడంగానే ఫ్యాన్స్ ఊగిపోతారు. ముందు ట్విస్ట్ ఏంటో చెప్పండి. ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉండేది మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ కార్డ్ కాదు, మన యోసుదా ఆర్ట్స్ లోగో. ఇది ట్విస్టా? RRRలో 3 సార్లు తిప్పి తిప్పి పిప్పి చేశారు దీన్ని. సరే, ఎట్లాగో స్టోరీ యాస్టీస్ అంటున్నారు కాబట్టి మరి స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏమైనా చేంజెస్ ఉందా? లేదురా, ఇప్పుడు ఓపెన్ చేస్తే 1996లో ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుందన్నమాట. సో ఈ వరల్డ్ కప్ లో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి యతి అండ్ దయా ఇద్దరు టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆపడానికి మన అజయ్ ఉన్నాడు కదా, అతను స్పెషల్ ఏజెంట్, ఆయనకు స్పెషల్ టీం కూడా ఉండిద్ది. దయా అండ్ యతియా? ఓ, స్టీఫెన్ రాబర్ట్ లాగా విలన్సా? తెలుస్తుంది ఆగరా. ఇప్పుడు మన స్పెషల్ టీం మందేస్తూ ఒక స్కెచ్ చేస్తారు. అదేంటంటే ఒక పిల్ల రౌడీ ఉంటాడు, మన వంశీ ఉన్నాడు కదా, అతన్ని పట్టుకొని అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో DSP తులసి దగ్గరికి వెళ్తారనమాట. ఈ DSP తులసి వచ్చేసి మీరు బైరా దగ్గరికి వెళ్ళాలని చెప్తాడు. వీళ్ళు స్మగ్లర్స్ లాగా మారువేషం వేసుకొని మన బైరా దగ్గరికి వెళ్ళంగానే ఎగ్గిరి దాన్ని బయటకు పంపిస్తాడు. అట్లా ఉంటుంది మరి మన ఎర్ర సముద్రం వాళ్ళంటే. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈ ఎర్ర సముద్రం అనే పదాన్ని వీలైనంత తక్కువగా వాడండి సార్ సినిమాలో. లాస్ట్ టైం వచ్చిన ఆ పాదగట్టం రీసౌండ్ ఇంకా చెవులోని తిరుగుతా ఉంది సార్. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ. ఎస్, ఫైనల్లీ యమదొంగ ఓసరవెల్లిని మించిన ఎంట్రీ ఇవ్వాలి సార్ మనం మన సినిమాలో. ఓసరవెల్లి ఓకే, యమదొంగలో ప్రకాష్ రాజ్ లేడు కదరా. ప్రకాష్ రాజా? మన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పేరు సింగప్ప. ఎవరు నువ్వు? It was at this moment he knew. He fucked up. మరి ఇక్కడ ఎందుకున్నాడు? అది తెలియాలంటే నీకు ముందు మా దేవర్ కథ చెప్పాలి. అబ్బా, ఫైనల్లీ స్టార్ట్ చేయండి సార్. కానీ దేవర్ కథ తెలియాలంటే ముందు మన అజయ్కి భయం అంటే ఏంటో తెలియాలి. హే రింగులే రింగులే హే రింగులే రింగులే నాదులతో డైమండు రింగులే మింగలే. ఏంటి సార్ ఇది? ఏదో టూరిస్ట్ కి వ్యూ పాయింట్ చూపించినట్టు ఈ సవాల్ చూపిస్తున్నాడు. మీరేమో ఆడియన్స్ కి భయం చూపిస్తున్నారు బాగా. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం తెలియాలంటే దేవర్ కథ వినాలి. పావు గంట నుంచి కాచు కూర్చున్నాం వినటానికి. మీరు స్టార్ట్ చేస్తే మేము భయపడతాం. కట్ చేస్తే పురాతన కాలం, సైన్యం, ఎర్ర సముద్రం. చెప్పా కదా, ఫుల్ GOT స్టైల్ అనమాట. వీళ్ళేంటంటే మన ఇండియన్ పైరట్స్ ఆఫ్ ద కరేబియన్. వీళ్ళేంటంటే మన మురళీ శర్మ ఉంటాడు ఇక్కడ. మన మురళీ శర్మకు తోడు ఆ DSP తులసి అనమాట. వీళ్ళిద్దరూ ఈ గన్స్, ఆర్మ్స్, గ్రెనేడ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు సీ మధ్యలోకి వెళ్ళి ఆ సముద్రంలో షిప్ ఉన్నప్పుడే ఆ కంటైనర్లో ఆ క్యారియర్ దొంగతనం చేసి తీసుకొచ్చేస్తారనమాట. మన టైగర్ ఇక్కడ సముద్రంలో ఎంట్రీ ఇస్తాడు, మామూలుగా ఉండదు. ఎక్కడో చూసామే అన్నట్టుంటుంది. హే, టైగర్ ఏంటి సార్ డాల్ఫిన్ లా దూకుతున్నాడు? మరి ఏమనుకుంటున్నావురా, దూకితే దేవరా అనాలన్నమాట. ఇప్పుడు ఒక హేస్ట్ ఎపిసోడ్ చూపిస్తాం. అందరూ పైరట్స్, మన టైగర్ మాత్రం ఎథిక్స్ ఉన్న పైరట్ అనమాట. సార్ ఓకే, కమర్షియల్ మూవీ, లాజిక్స్ చూడకూడదు, ఐ అగ్రీ. వీళ్ళు కింద కంటైనర్స్ మధ్యగా ఇలా స్విమ్మింగ్ పట్టుకొని తీసుకెళ్ళడం అంతా బాగుంది, నైస్. కానీ 1-2 సార్లు అయితే వదిలేస్తాం సార్. మరి ఇన్నా ఇక్కడ ఈయన మన చాకో గారు సిగరెట్ వేస్తున్నాడు పైన కూర్చొని నీట్గా. ఓకే ఫైన్, పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టాడని చూపించండి. ఏదో స్పైడర్ మ్యాన్ లాగా అటు ఇటు స్వింగ్ అవుతున్నాడు. అసలు తాడు ఎక్కడ వేస్తారు? ఇంత ఓపెన్ వ్యూ చూపించాం. సరే అది తీసేయండి. కంటైనర్స్ అందరూ అదే లోపల క్యారియర్లు ప్లాస్టిక్ ఉంటాయి, లేదా అంత నడి మధ్య సముద్రంలో సౌండ్ ఎక్కువ ఉంటుంది, ఈ సౌండ్లు వినపడవు అనుకుందాం, ఫైన్. వీళ్ళు ఎగిరెగిరి పరిగెడుతున్నారు పైన, అయినా అది సముద్రం తీసేయండి. చిన్న టార్చ్ లైట్ శబ్దం మాత్రం మన కన్వీనియంట్ టైంలో స్క్వాడ్ మొత్తానికి ఇరిపించి అటు వెళ్ళిపోతారు, వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు. రే అసలు పెద్ద హీరో సినిమాలో. ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది. కానీ ఇంకా ఇప్పుడు మన దేవరా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాం. తెలుసు కదా మన ఫీమేల్ క్యారెక్టర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో అలాగే ఉంటాయి ఈ సినిమాలో కూడా. మన దేవరాకు సన్ ఉంటాడు, అతని పేరు వర. ఇది డబుల్ యాక్షన్ రోల్, మన ఫాదర్ అండ్ సన్ రోల్, గుర్తుపెట్టుకో. కానీ ఊర్లో ఉన్న అందరికీ మన దేవరానే దేవుడు. ఇంకా అబ్బా, వాట్ ఎన్ ఇండిపెండెంట్ ఆర్క్ సార్. కానీ ఈ క్యారెక్టర్ ఎవడో ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే కన్ఫర్మ్ సావే వీడికి.
కానీ ఈ మధ్యలో ఈ బుడ్డదెవరు సార్ అసలు కన్న కొడుకే అన్ని మూసుకొని సైలెంట్గా ఉంటే ఇదేదో పెద్ద మీ నాన్న జ్ఞాని మీ నాన్న జానీ అని బిల్డప్ ఇస్తుంది. పాప అనవసరంగా దీనివల్ల వీడియోకి పగిలింది. ఆ పాప ఎవరనుకుంటున్నావురా? మన బుల్లి జానువి. ఇప్పుడు ఇక్కడ ఆయుధ పూజ అని ఒక సాంగ్ ఇస్తాము, అసలు మెంటల్ మ్యాడ్నెస్ ఉంటుంది. మన టైగర్ ఎంట్రీ కానీ ఆ స్వాగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అసలు. సార్ నాకు ఒకటి అర్థం కావట్లేదు, నిజంగా రత్నవేల్ గారేనా డిఓపి? అసలు మనం ఒక హీరోని సూపర్ మ్యాన్ లాగా చూపిస్తున్నాం, ఫైన్, దానికి తగ్గట్టు చూపించాలి కదా. ఫ్రేమ్స్ మరీ మిడ్గా ఉన్నాయి. అసలు ఇక్కడ అందరూ చుట్టూ మైటీగా ఉన్నారు, మన బాబు మాత్రం మిడ్జెట్ లాగా చూపిస్తున్నారు. 6 years తర్వాత బాబు సోలో లీడ్ గా సినిమాలో కనిపిస్తా ఉంటే అవన్నీ ఎవడరా పట్టించుకునేది? ఇప్పుడు చూడు, అసలు మన బాయ్స్ అందరూ కలిసి ఆడవాళ్ళని పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి నాన్ స్టాప్ గా కొట్టుకుంటారా? ఓ నవంబర్ అయిపోయిందిగా, పర్లేదులేండి. అది కాదురా, ఇది యాక్షన్ ఎపిసోడ్. నీకు RRRలో షేక్ హ్యాండ్ సీన్ ఉంది కదా, అది నాకు బాగా నచ్చింది అనమాట. సో దాన్ని ఇంప్రవైజ్ చేసి ఇక్కడ ఆ హ్యాండ్ షేక్ కి గుడ్డ కట్టుకొని మరీ కొట్టుకుంటారు ఇద్దరు. కానీ అది ఎంత వైలెంట్ గా ఉంటుందంటే నైట్ మొదలెడితే తెల్లారులో కొడతానే ఉంటారు. లాస్ట్ కి మన టైగర్ పంజాబ్ విసురుతాడు, ఆయుధాలు గెలిచి రాయప్ ఇంటికి పంపిస్తాడు. రాయప్ అంటే మన శ్రీకాంత్. మన రేసుల్ పూకుట్టి అని ఒక మంచి ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ ఉన్నారు, ఆయన మలయాళం. ఆయనకు మాత్రం పొరపాటుని ఈ సినిమాకి చూపించండి మీరు. ఏరా ఈ ఫైట్ సీన్ చూసి BDSM అనుకొని మళ్ళీ గేలో స్టోరీ అనేస్తాడు. ఇది ఆయన ఒపీనియనా లేక నీ ఒపీనియనా? అబ్బే లేదు సార్. మరి ఇప్పుడేంటి మన టైగర్ ఏం చేస్తాడు నెక్స్ట్? ఇప్పుడు ఒక బ్లాస్టింగ్ సీన్. అదేంటంటే మన స్టార్టింగ్ లో ఫస్ట్ ర్యాంక్ రాజుని చూపించాం కదా, వాడిని లేపేస్తాం అనమాట ఇక్కడ కొంచెం ఎమోషన్ కోసం. తర్వాత మళ్ళీ మురళీ శర్మ వచ్చి ఇదిగో మళ్ళీ సరికొస్తుంది వెళ్ళంటే ఈసారి మన టైగర్ ఉండేసి కోస్ట్ గార్డ్ నిఘా ఎక్కువ ఉంది, పరిస్థితి బాగాలేదు వెళ్ళమంటాడు. కానీ మిగతా టీమ్మేట్స్ వేరే ఊళ్ళో ఉంటారు కదా, వాళ్ళు మాకు డబ్బులే ముఖ్యం అని చెప్పేసి వాళ్ళందరూ సముద్రం ఎక్కేస్తారనమాట. చేసేదేం లేక ఇంకా దేవరా కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. ఈ మాత్రం దానికి సార్ ఎందుకు ఎలివేషన్? దేవుడు అడిగినాడంటే చెప్పినాడని అర్థమని. ఇక్కడ దేవుడు చెప్పినా కానీ ఎవడు మాట్లాడట్లేదు. అది ఎలివేషన్, ఇది ఎమోషన్. ఇప్పుడు ఈ ఎమోషన్ ని పిండే టైం వచ్చింది అనమాట. ఈసారి ఏంటంటే సముద్రంలోకి వెళ్ళాక మన కోస్ట్ గార్డ్స్ కి దేవరాయనుకో దొరికిపోతారు. దొరికిపోయాక మన కోస్ట్ గార్డ్ వచ్చేసి ఒక ఎమోషనల్ అండ్ అగ్రెసివ్ స్పీచ్ ఇస్తాడు. అరే అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుసా, మీరు తెచ్చే ఈ బాంబుల వల్లే మీ ఊరి పిల్లోడు కూడా చనిపోయాడు, అసలు మీరు వీరులకే పొట్టలేదురా మీరంతా ఇది అని చెప్పి తిడతా ఉంటాడు. కానీ మన సైఫ్ అండ్ బ్యాచ్ డబ్బులే ముఖ్యమని చెప్పి కోస్ట్ గార్డ్స్ ని అటాక్ చేసి తప్పించుకోవాలని చూస్తారు. మన NTR రివర్స్ లో వాళ్ళ మనుషుల్నే కొట్టి మన కోస్ట్ గార్డ్కి హెల్ప్ చేసి ఇవన్నీ ఆపేస్తామని చెప్పి మాట కూడా ఇస్తాడు. ఓ ఆయుధాలు వీడు తీసుకుంటే ఆయుధ పూజ ఇంకొకటి చేశాడనమాట. ఫైన్. ఇప్పుడు మన టైగర్ మళ్ళీ మురళీ శర్మ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక మీద స్మగ్లింగ్ లేదు ఏం లేదు, ఎవడైనా నా మాట కాదని సముద్రం మీదకి వెళ్తే ఎలాన్ మస్క్ తో టైఅప్ అయిపోయి ఎక్స్ సింబల్ చెక్కేస్తానని చెప్తాడు. ఇప్పుడు ఈ ఎలివేషన్ నుంచి ఫియర్ సాంగ్ స్టార్ట్ అయింది. సాంగ్ మొత్తం ఎవడన్నా ఎక్స్ట్రా చేస్తే వాడికి వీపు చెక్కేయడమే. సార్ ఏంటి సార్ క్యారియర్ పుషింగ్ ఏంటి సార్? చీప్గా డైరెక్ట్గా కంటైనర్ పెట్టండి. పోనీ ఆ 2 క్యారియర్ల మీద ఇంకో 2 మొత్తం 4 క్యారియర్లు పెట్టండి. ఆయన 10 మంది ఏంటి సార్ అవతల వైపు చీప్గా ఒక 20 మందిని పెట్టండి, బాగుంటుంది. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? మరి లేకపోతే ఏంటి సార్? అయినా మిమ్మల్ని కాదు, ముందు రత్నవేల్ గారికి చెక్కాలి. NTR గారు కొండ మీద హైట్ లో ఉంటే అది హై సీన్ అవ్వదు. అయినా అసలు ఈ షాట్ ఏంటి అసలు? ఫ్రేమ్ లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎవరు సార్ స్టేజింగ్ చేసింది అసలు? ఆ హిల్ ఇంక్లేషన్ వాడుకొని హీరోని పైన పెట్టి పైనుంచి కిందకి తీయచ్చు కదా. మళ్ళీ ఇదే షాట్ సార్, బాహుబలి 2 షాట్ కి ఫోకస్ రివర్స్ చేశారు. 2 సార్లు ఎత్తుక్కోవాల్సి వచ్చింది బాబు ఎక్కడున్నాడా అని. చూసావా? మరి అలాగనే రిపీట్ వాచ్లు వస్తారా సినిమాకి? మై నేమ్ ఈస్ కుర్రీ, చూపిస్తాను నా వెర్రీ. ఇప్పుడు మన శ్రీకాంత్కి ఒక గుడ్డి చెల్లి ఉండేది అనమాట. ఆ గుడ్డి చెల్లి సూసైడ్ చేసుకుందాం అనుకుంటే మన సైఫ్ ఆమెను కాపాడి ఒక ప్లాన్ వేస్తాడు, ఆ పిల్లని మన సైఫ్ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడానికి. సార్ జనతా గ్యారేజ్ దాకా బాగానే ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఏమైంది మీకు అసలు? ఈ సినిమాలో లేడీస్ మరీ ఘోరంగా ఉన్నారు సార్. ఏదో ఎవడన్నా చస్తే ఏడుస్తారు, లేదా మేమే చస్తామని ఏడుస్తున్నారు. లేదురా, ఈ ఓల్డ్ లేడీ ఉంది చూడు, ఈమె చాలా పవర్ఫుల్, అస్సలు యాడ్ అవుతుంది సినిమాలో. ఓకే ఇంతలా పెళ్లి సెటప్ వేస్తున్నారంటే ఇప్పుడు కత్తులు ఫ్రీగా దొబ్బేసిన మన రాయప్ప కట్టప్పులా మరి మన దేవరకే దెబ్బేస్తాడు. ఏమే రైట్? ఇప్పుడు ఫైట్ కి ముందు ఒక చిన్న డాన్స్ బిట్ పెడతాం, బాగుంటుంది. దాని తర్వాత వచ్చే ఫైట్ మామూలు హై కాదు, థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి ఆ వచ్చే BGM కి. ఇప్పుడు మన దేవర ఫైట్ అయిపోయాక ఒక వార్నింగ్ రాస్తాడు, ఇక మీదట నేను రెడ్ సీలోనే ఉంటా, రెడ్ సీలోనే తింటా, రెడ్ సీలోనే పంటా, ఎవడన్నా వస్తే మాత్రం చెక్కేస్తా అని చెప్పి ఇక్కడ ఇంటర్వెల్. అంతా బాగానే ఉంది కానీ ఈ బౌన్స్ ఎందుకు సార్? ఆల్రెడీ ఆయన దమ్ము సినిమాలో చేసిన బౌన్స్ ఇప్పటికీ కళ్ళ ముందు రీప్లే అయితేనే ఉంది. మళ్ళీ మన గుడ్డి తల్లి అసలు ఆమెను సూసైడ్ చేసుకుంటుంటే కాపాడింది సైఫు, పెళ్ళవ్వట్లేదంటే తన తమ్ముడిని ఇచ్చి పెళ్లి చేస్తుంది సైఫ్ అలీ ఖాన్. ఏవిడి మాత్రం దేవరా డాన్స్ చేస్తాడంటే పీటల మీద నుంచి లేసొచ్చి డాన్స్ చేస్తుంది. అసలు ఈ ఊర్లో వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్కి వీళ్ళు దేవరాన్ని లేపడానికి స్కెచ్ చేశారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మళ్ళీ అజయ్ అండి సార్ అసలు స్పెషల్ ఆఫీసర్ అయినాయుడు అసలు వచ్చిన పని మర్చిపోయి ఆ సముద్రంలో ఇది ఎవరు, ఆ సముద్రం బాడీస్ ఎవరు, ఆ దయతి గురించి మర్చిపోయి ఇది గురించి అడుగుతున్నాడు. నేనే కనుక అజయ్ ప్లేస్లో ఉంటే ఏమంటానంటే ప్రకాష్ రాజ్తో, నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రెండేసా బాబు మాస్ యుఫోరియా చేస్తుంటే ఈ దయాయతి ఎవరికి కావాలరా? ఇప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ మన సింగప్పై ఓపెన్ చేస్తాడు ప్రకాష్ రాజు. 12 years తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఆ ఊర్లో ఉన్న కిడ్స్ అందరినీ తీసుకెళ్లి వాళ్ళు ఒక దేవరాకి అగెనెస్ట్ గా ఒక ఆర్మీ లాగా తయారు చేస్తాడు.
వీడేంటి సార్ కొట్టించుకొని అవుతున్నాడు? కింకీ బాయా? కొట్టించుకుని నవ్వుతావేంట్రా? అయినా వేర్ ఈస్ జాహ్నవి పాప? ఐ వాంట్ జాహ్నవి పాప రైట్ నౌ. సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ సాంగ్స్ ఏనా అవుతావు? రే 2 పేజెస్ డైలాగ్స్ రాశారా ఏమనుకుంటున్నావు? కానీ దానికంటే ముందు మన చిన్న జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఫుల్ కామిక్ రోల్ అనమాట. కానీ ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు కదా దేవరాకి, వాళ్ళు మాత్రం ఇంకా దేవర కోసం వెతుకుతూనే ఉంటారు. దీని తర్వాత మన జాహ్నవి పాప ఎంట్రీ బాత్ టబ్లో ఫుల్ బబ్లీ రోల్. ఒక ఇమాజినరీ మ్యాచో మ్యాన్ మీద లస్టింగ్ చేయడం ఇస్ ద న్యూ బబ్లీ అంటారు. ఫైన్. కానీ ఒక మాట, ఈవిడేమో నీకు వరసైన వర అంటుంది. ఇక్కడ మన దేవరా ఏమో తను నా చెల్లి అంటున్నాడు, ఏది మన శ్రీకాంత్ సిస్టర్ని. సో అలా చూస్తే మన వర అండ్ తంగం రిలేషన్ కొంచెం తేడాగా ఉండట్లేదు? మన ప్రొడ్యూసర్ ముందే చెప్పారు కదరా జీవోటీ స్టైల్ అని, అది ఇదే. ఇప్పుడేం చూసావురా? ఇంకా నువ్వు ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూసావా? కానీ ఇది స్క్వేర్ లవ్ స్టోరీ. మన గెటప్ సీన్ ఏమో హిమజాన్ తగులుకుందామని, హిమజా ఏమో ఛాన్స్ ఉంటే మన వరాతో కమిట్ అవుదామని, తంగం ఏమో అప్పుడప్పుడు వర లేదా దేవర, వర ఏమో తంగ లేదా వాళ్ళ నాన్న మీద బెంగ. బెక్డెల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది సార్. ఇదేంటంటే మూవీలో ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్ మాట్లాడుకోవాలి, అది హీరో ఇంత మ్యాచో ఈయన ఇంత మ్యాచో మొగాళ్ళ గురించి కాకుండా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళకి డైలాగ్స్ ఉండాలి. అది ఒక టెస్ట్. మీరు ఆ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి కూడా డిస్క్వాలిఫై అయిపోతారు సార్. లేకపోతే రోత అని మీరే అంటున్నారు, మళ్ళీ రాత్రి ఎందుకు సార్ స్క్రీన్ మీద చూపించడం? అదేదో ఈ సెకండ్ హాఫ్ కోసం తిప్పలు తీసేసి ఈ రాత అంతా లేపేసి మంచి స్టోరీ ఒక పాటలో చెప్పేసి అయిపోయింది కదా. 2 పాటలు తీయాలి, కలెక్షన్లో మునికి తేలాలి, మళ్ళీ రోత గురించి ఎవరైనా మాట్లాడితే స్ట్రైక్లు వేయాలి, పారాసైట్లను ట్యాగులు వేయాలి. అయితే ఆగరా, లేడీస్ గురించి లేడీసే మాట్లాడుకునేలాగా ఒక డైలాగ్ రాసా. వామో వద్దు సార్, దీనికన్నా పొంగాలి ఉప్పొంగాలే బెటరు. అయితే ఇంకోటి రాస్తారా? ఉందే ఆడ్లో లేదే ఆడ్లో, ఇదెలా ఉంది? అసలు ముందు మీలో ఉందో లేదో తెలియట్లేదు సార్. అదే రైటింగ్ స్కిల్స్. అసలు మీరు డైరెక్టర్ కంటే ముందు రైటరే కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? అసలు ఈ రొమాన్స్ పార్ట్ స్కిప్ చేసేయండి ఫస్ట్. ఓకేరా, ఇప్పుడు ఊర్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఊరికి ఆయుధాలు రాక ఊర్లో వాళ్ళందరికీ జబ్బులు వస్తున్నాయని చెప్పి ఫీలింగ్లో ఉంటారు. మన వర అది చూసి ఫీల్ అయిపోయి ఆయుధ పూజ ఫైట్కి రెడీ అవుతాడనమాట. ఇక్కడ మన వర ఎలాగో కొంచెం భయస్తుడు కాబట్టి కళ్ళులో మత్తు మందు కలిపి గెలవటానికి ట్రై చేస్తాడు, గెలుస్తాడు కూడా. ఇక్కడ ఫైట్ మామూలుగా ఉండదు, దుమ్ము లేపుతాడు బాబు. అబ్బా మామూలు దుమ్ము లేపడం కాదు సార్, అసలు నాకు డస్ట్ ఎలర్జీ వచ్చేసింది మీ దెబ్బకి. కానీ ఇప్పటికే అసలుకి మన వర ఇస్ ద మాస్టర్ బ్లాస్టర్ ఇన్ డిస్గైజ్ అని ఆడియన్స్కి అందరికీ తెలిసిపోయింది కదా. పాపం ఆయన పర్ఫార్మెన్స్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది సార్. ఇదంతా అవసరమా చెప్పండి? ఆ దయా ఎత్తి గురించి ఏదో చెప్పేస్తే పని చూసుకుందాం. ఆగరా, ఇప్పుడు మన సైఫ్ ఒక గంజాయి బ్యాచ్ రెడీ చేశారు కదా దేవరని లేపేయడానికి. వాళ్ళలో ఒక తులసి మొక్క ఉండిద్ది, ఆ తులసి మొక్క లేపేస్తారు అట్ లాస్ట్. సో ఇక్కడ మన సైఫ్కి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట, వీళ్ళందరూ రెడీ అయ్యారని చెప్పి. సో మళ్ళీ దేవరని లేపేయడానికి స్కెచ్ చేస్తారు. ఇక్కడ మన దేవర రీఎంట్రీ. మీరు చాలా తెలివైన వాళ్ళ దేవర రీఎంట్రీ ఇస్తే ఆడియన్స్ దేవర ఇంకా బతికే ఉన్నాడు, వర వేరు దేవర వేరు అనుకుంటారు. కానీ ఆడియన్స్ అతి తెలివైన వాళ్ళకంటే తెలివైన వాళ్ళలాగా మన వరానే విగ్గు పెట్టుకొని వచ్చాడని ఈసారి డౌట్ కాదు కదా, కన్ఫర్మ్ చేసేస్తారు. కానీ ఒకటి బెటర్ సార్, మీరు దీంట్లో ఏదో రేప్ సీనో ఒక థ్రెటింగ్ సీనో ఉమెన్ అబ్యూజింగ్ సీనో పెట్టకుండా ఇంకా దరిద్రం చేయకుండా మంచిగా ఉన్నారు ఇప్పటిదాకా. అంటే అది మన వరాకు సిస్టర్ ఉంది కదా, ఆ సిస్టర్ని మన బైరా అండ్ బ్యాచ్ వాళ్ళకి వచ్చి చిన్న రేప్ థ్రెట్ ఇస్తారనమాట. రేప్ థ్రెట్ ఇస్తే మన వర వెళ్ళి అందరినీ కుమ్మవతలేస్తాడు. కట్టుపన్న ఇక్కడ దావుదీ సాంగ్ అనమాట, మన జాహ్నవి ఇమాజినేషన్. ఇది మళ్ళీ రిలీజ్ రోజు రాదు రోయ్, ఒక 20 days తర్వాత యాడ్ చేస్తాం. ఫుట్ఫాల్స్ అవి రావాలి కదా మరి. అంటే 1500 పెట్టి ప్రీవియర్ షోలకి వెళ్ళిన వాళ్ళంతా ఇక్కడతో జాహ్నవి క్యారెక్టర్ కథం రా. సో మన గంజాయి బ్యాచ్ వచ్చేసి మన వరాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్తారు. మేము మీ నాన్న లేపేయడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రావాలి, అప్పుడే నువ్వు మేము ఫ్యామిలీని బతికినిస్తామని. మన వరావు కూడా వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక 25 minutes నాన్ స్టాప్ చెక్కుడే. అండ్ రివీల్ అయ్యేది ఏంటంటే ఇదంతా ప్లాన్ చేస్తుంది మన వరానే. దేవర ఆల్రెడీ డెడ్, ఫుల్ ఎమోషనల్ రైడ్. బొంగు ఈ రివ్యూలు ఆ క్యారెక్టర్స్ కానీ ఆడియన్స్కి కాదు సార్. కానీ ఈ ఫైట్తో ముగించేస్తే అయిపోయింది కదా, మళ్ళీ ఈ షార్క్ ఎపిసోడ్ ఎత్తుకు. అసలు ఈ సీన్ అయితే భయంకరమైన ట్రోల్ అయ్యేలాగా ఉంది. మళ్ళీ ఈయన ఈ షిప్ లాక్కొచ్చే సీన్, రోప్ ఏమో లూజ్గా ఉంది, ఈయనేమో లాక్కొచ్చేస్తాడు. స్టార్టింగ్ షార్క్ సీన్లో కూడా అంతే ఉంది. రే ముందు ఎమోషనల్ ఫీల్ అవరా నువ్వు. ఇప్పుడు మన అజయ్ ఆ దయా ఎత్తి మిషన్ అన్ని మర్చిపోయి అసలు దేవర లాంటి మొగోడిని చెంపింది ఎవరు సింగప్ప అని అడుగుతాడు. ఇక్కడ ఓపెన్ చేస్తాం, మన వరానే దేవరాన్ని ఫినిష్ చేస్తాడు. హ్యూజ్ క్లిఫ్ హ్యాంగర్ అనమాట. అసలు Part 2 మామూలుగా ఉండదు. పాపం సార్ దేవరా, ఎంత వాళ్ళ నాన్న ఒకే కథ మళ్ళీ చెప్తే ఆ ప్రెస్టేషన్లో చంపేస్తాడు మన వరాగాడు. రే అది కాదురా, స్ట్రాంగ్ రీజన్ ఉంది, అదేంటో ఇంకా నాకు కూడా తెలీదు. Part 2లో చూసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మన దేవరా మూవీ పిచ్ మీటింగ్. మీరు నాతో డిసగ్రీ చేసినా అగ్రీ చేసినా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మేము మమ్మల్ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. దేవరా విషయానికి వస్తే మనం పేపర్ మీద రాసుకున్నప్పుడు దేవరా లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్, అతనికి ఇట్లాగా డిస్గైజ్లో ఉన్నాడు, అతను ఇట్లా అండర్ కవర్లో ఉన్నాడని పేపర్ మీద అది అద్భుతంగా ఉంటుంది, తీయటానికి కూడా అద్భుతంగా తీయచ్చు. బట్
క్యారెక్టర్ని ఎలాగ డిస్క్రైబ్ చేశారు, షార్ట్స్ ఎలాగ ఫ్రేమింగ్ ఎలాగ జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ కోయ జాతి వాళ్ళు ట్రైబల్స్ అంటే అంత నాగరికత ఉండదు. అందరూ ట్రైబల్స్ అందరూ మంచోళ్ళనే కాదు, అక్కడ ఇలా నాన్ వెజ్ జోక్స్ ఉంటాయి, ఆడవాళ్ళు మగాళ్ళు ఇట్లాగా బాగా పచ్చిగా మాట్లాడుకోవడం అన్నీ ఉంటాయి. కానీ అది మనం ఎలా చూపిస్తున్నాం ఏంటి అనేది కొంచెం మైండ్లో పెట్టుకొని రైటింగ్ చేసుంటే ఇంకా బాగా వచ్చేదని మా ఫీలింగ్ అంతే. సో సెకండ్ పార్ట్కి అయితే ఇంకా పొటెన్షియల్ ఉందని మేము ఫీల్ అవుతున్నాం. సో హోప్ కొరటాల శివ గారు మంచి రైటింగ్ చేశారనే చేస్తారని మాకు ఇంకా లిటిల్ హోప్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.